హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆలు చెన్నా మసాలా కర్రీ చేస్తున్నాను. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను, వచ్చేసేయండి. ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న శనగలు, పొటాటో వేసి బాయిల్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక కప్పు దాకా శనగలు, ఒక పొటాటో మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇద్దరమేనండి, మాకు సరిపోతుంది. మీరు మీ ఇంట్లో జనాన్ని బట్టి శనగలు, పొటాటో అనేది తీసుకోవచ్చు. తగినన్ని వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ కంటే ఎక్కువ వస్తే శనగలు, పొటాటో అనేది మెత్తగా అయిపోతాయి. దాని షేప్ అనేది చెదిరిపోతుంది అనమాట. సో కర్రీలో సరిగ్గా కనిపించదు. బాయిల్ అయిన పొటాటో అండ్ శనగల్ని ఒక కప్లోకి సపరేట్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి చెక్క, 3 లవంగం, స్టార్, మరాఠీ మొక్క, ఒక ఇలాచీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ దాకా డ్రై కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీ దగ్గర డ్రై కొబ్బరి తురుము లేకపోతే నార్మల్ పచ్చి కొబ్బరి అయినా వేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో 1/2 స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకొని 30 సెకండ్స్ మాత్రమే డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాజీరా లేదా జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని మసాలా అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి చీలకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మీ రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే పొటాటో అనేది నలిగిపోతుందండి. సో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. వాటర్ తక్కువ వేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి. ఎక్కువ వేసుకొని పల్చగా చేసుకుంటే బాగుండదు. ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. లాస్ట్లో కసూరి మేతిని ఇలా రబ్ చేసుకొని పైన వేసుకోవాలి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. ఎప్పుడైనా సరే కర్రీలో ఆయిల్ పైకి బాగా తేలింది అంటేనే కర్రీ అనేది బాగా కుక్ అయిందనమాట. కర్రీని ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఆంధ్ర స్టైల్లో ఆలు చెన్నా మసాలా కర్రీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.